Hello everyone, welcome to the video series on preparation of pharmacist examination, both MHSRB and RRB examination. ఈ వీడియోలో కార్టికోస్టెరాయిడ్స్ క్లాసిఫికేషన్ థెరపెటిక్ యూజెస్ చూద్దాం. లాస్ట్ వీడియోలో నేను కార్టికోస్టెరాయిడ్స్ అంటే ఏంటి, ఏ హార్మోన్స్ వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేశాను. కార్టికోస్టెరాయిడ్స్లో మేజర్గా మినరలోకార్టికాయిడ్స్, గ్లూకోకార్టికాయిడ్స్ ఉంటాయి. న్యాచురల్ మినరలోకార్టికాయిడ్ ఇస్ ఆల్డోస్టెరాన్. మిగతా డ్రగ్స్ ఏమొస్తాయంటే ఫ్లూడ్రోకార్టిసోన్, డెస్ఆక్సీ కార్టికోస్టెరోన్ ఎసిటేట్. ఈ 3 మినరలోకార్టికాయిడ్స్గా వస్తాయి. యూజువల్గా ఈ మినరలోకార్టికాయిడ్స్ యూజెస్ ఏంటి అంటే, ఎవరికైనా ఎడ్రినోకార్టికోస్టెరాయిడ్స్ సెక్రీషన్ తక్కువైతే వాళ్ళకి ఈ డ్రగ్స్ ఇస్తారు. ఎస్పెషలీ దెర్ ఇస్ అ డిసీజ్ కాల్డ్ ఎస్ ఎడిసన్స్ డిసీజ్. ఎడిసన్స్ డిసీజ్లో కార్టికోస్టెరాయిడ్ హార్మోన్ సెక్రీషన్ తగ్గుతుంది. అలాంటి వాళ్ళకి ఈ మినరలోకార్టికాయిడ్ రీప్లేస్మెంట్గా ఈ డ్రగ్స్ ఇస్తారు. దిస్ ఈజ్ అబౌట్ మినరలోకార్టికాయిడ్స్. మినరలోకార్టికాయిడ్స్ ఎలా యాక్ట్ చేస్తాయంటే, స్టెరాయిడ్స్ అన్నీ కూడా వాటి రిసెప్టర్స్ సైటోప్లాజంలో ఉంటాయి. అంటే సెల్ మెంబ్రేన్ని క్రాస్ అయ్యి సైటోప్లాజంలో రిసెప్టర్తో కంబైన్ అయ్యి ఒక కాంప్లెక్స్ ఫామ్ చేస్తారు. ఈ కాంప్లెక్స్ డిఎన్ఏలో మినరలోకార్టికాయిడ్ రిసెప్టార్కి బైండ్ అయ్యి డిఎన్ఏ నుంచి జీన్ సింథసిస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. అలా వచ్చేవే ఆల్డోస్టెరాన్ ఇండ్యూస్డ్ పెప్టైడ్స్, రైట్? నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ గ్లూకోకార్టికాయిడ్స్. గ్లూకోకార్టికాయిడ్స్లో న్యాచురల్ గ్లూకోకార్టికాయిడ్ ఇస్ కార్టిసోల్. ఈ న్యాచురల్ గ్లూకోకార్టికాయిడ్స్ అన్నీ కూడా గ్లూకోజ్ మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తాయి. మేజర్గా గ్లూకోనియోజెన్సిస్ కాజ్ చేస్తాయి. ఇది కాకుండా దే హ్యావ్ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ఇన్ఫ్లమేషన్. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్గా, ఇమ్యునోసప్రెసెంట్స్గా యాక్ట్ చేస్తాయి. ఈ యాక్షన్స్ ఉండడం వల్లే ఈ కార్టికోస్టెరాయిడ్స్లో గ్లూకోకార్టికాయిడ్స్ని మేజర్గా ఆస్మా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్, ఎలర్జీ, ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎగ్జిమా, క్రాన్స్ డిసీజ్ వీటన్నిటిని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. వీటిలో వచ్చే డ్రగ్స్ ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ బట్టి క్లాసిఫై చేయడం జరిగింది. షార్ట్ డ్యూరేషన్లో హైడ్రోకార్టిసోన్, దీనే కార్టిసాల్ అని కూడా అంటారు. ఆ వర్డ్ని చూడండి, కార్టిసోన్ ONEతో ఎండ్ అవుతుందంటే అది కీటోన్, OLతో ఎండ్ అవుతుందంటే ఆల్కహాల్. యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ స్టెరాయిడ్ ఈజ్ ఆల్కహాల్. హైడ్రోకార్టిసోన్ అన్న కార్టిసాల్ అన్న ఒకటే. హైడ్రో అంటే హైడ్రోజన్ డబుల్ బాండ్ ఓతో కంబైన్ అయ్యి OH ఫామ్ అయింది, దాన్ని కార్టిసాల్ అంటారు. ఇది షార్ట్ యాక్టింగ్ వన్. ఇంటర్మీడియట్ యాక్టింగ్ వన్లో ప్రెడ్నిజలోన్ డెరివేటివ్స్ ఉన్నాయి. ప్రెడ్నిజలోన్, మిథైల్ ప్రెడ్నిజలోన్, ట్రయాంసినలోన్, డెఫ్లజోకార్ట్. లాంగ్ యాక్టింగ్లో బీటామిటాజోన్, డెక్సామెథాజోన్ ఉన్నాయి. సో ఇవి ఓవరాల్గా గ్లూకోకార్టికాయిడ్ క్లాసిఫికేషన్. ఇవి కాకుండా టాపికల్ డ్రగ్స్ ఉన్నాయి. ఎగ్జిమా లాంటి స్కిన్ కండిషన్ ట్రీట్ చేయడానికి ఈ గ్లూకోకార్టికాయిడ్స్ వాడతారు. మేజర్గా ఇవి ఎలా యాక్ట్ చేస్తాయంటే, ఈ గ్లూకోకార్టికాయిడ్స్ సెల్ లోపలికి వెళ్ళి గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టార్తో కంబైన్ అయ్యి ఈ గ్లూకోకార్టికాయిడ్ రిసెప్టార్ ఈ కాంప్లెక్స్ వెళ్ళి డిఎన్ఏకి బైండ్ అవుతుంది. డిఎన్ఏలో బైండ్ అయినప్పుడు చాలా ప్రోటీన్స్ వస్తాయి. వన్ ఆఫ్ ద మేజర్ వన్ ఇస్ లిపోకార్టిన్. ఈ లిపోకార్టిన్ అనే ప్రోటీను ఫాస్ఫోలైపేజ్ A2 అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఆ ఎంజైమ్ ఇన్హిబిట్ అయితే అరాకిడోనిక్ యాసిడ్ పాత్వే ఇన్హిబిట్ అయ్యి ప్రోస్టాగ్లాండిన్స్ కానీ, ల్యూకోట్రైన్స్ కానీ, ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్ కానీ రావు. సో ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్. ఇవన్నీ రాకపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఉండదు. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్స్ చదివేటప్పుడు NSAID అని చదువుతాం, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అవన్నీ ఏంటి, స్టెరాయిడ్ స్ట్రక్చర్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. మరి స్టెరాయిడ్ స్ట్రక్చర్ ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏవి అంటే ఈ కార్టిసోల్ డెరివేటివ్స్. ఎలా యాక్ట్ చేస్తాయంటే లిపోకార్టిన్ మెకానిజం ద్వారా యాక్ట్ చేస్తాయి, రైట్? బట్ మేజర్ డిసడ్వాంటేజ్ ఇస్ ఇమ్యునోసప్రెషన్. టాపికల్గా వాడేవన్నీ కూడా ఎస్టర్ డెరివేటివ్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్లో ఆల్కహాల్ మాయిటీ OH ఉంటుంది. దానికి ఒక యాసిడ్ని యాడ్ చేస్తే ఎస్టర్ వస్తుంది. ఎస్టర్స్ ఎందుకు వాడతారు అంటే, ఎస్టర్ అప్లై చేసిన తర్వాత దాని అబ్జార్ప్షన్ బాగుంటుంది. సెకండ్ థింగ్, మెటబాలిజం కావాలంటే ఎస్టరేజెస్ వల్ల ఈజీగా మెటబాలైజ్ అయిపోయి యాక్షన్ టెర్మినేట్ అయిపోతుంది. అదే కీటోన్ డెరివేటివ్స్ అనుకోండి, ఇప్పుడు హైడ్రోకార్టిజోన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ కీటోన్ డెరివేటివ్స్ మెటబలైజ్ అవ్వాలంటే లివర్లో వెళ్తే కానీ మెటబలైజ్ అవ్వవు. కానీ ఎస్టర్స్ ఈజీగా మెటబలైజ్ అవుతాయి. ఎస్టర్స్ ఫామ్ చేయడానికి రకరకాల యాసిడ్స్ యూజ్ చేస్తారు. ఎసిటేట్, ఎసిటోనైడ్, ప్రొప్యోనేట్, డైప్రొప్యోనేట్, బ్యూటరేట్, బెంజోయేట్, వెలరేట్. ఈ సాల్ట్స్ ఈ యాసిడ్స్ అన్ని యూజ్ చేసి ఎస్టర్గా ఫామ్ చేస్తారు. సో అవి టాపికల్ డ్రగ్స్గా వాడతారు అనమాట. సో ఇది కార్టికోస్టెరాయిడ్స్ క్లాసిఫికేషన్ థెరపెటిక్ యూజెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.